మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి లా ఆఫ్ యూనివర్స్ థియరీ ఒకటి ఎలానంటే మనకి యూనివర్స్ కనెక్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అని అంటే మీరు చెప్పినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా ఏ కీటకాలు కానీ పక్షులు కానీ లేదంటే క్రిమి కీటకాలు కానీ ఉండదు అనుకునేటువంటి ఒక ఏరియాలో మనస్ఫూర్తిగా మంచి అనుకొని అక్కడ ఏదైనా ఫుడ్ పెట్టి వచ్చేస్తే డెఫినెట్గా తెలియకుండానే నేచర్లో ఉండేటువంటి ఏ జీవి అయినా సరే అట్రాక్ట్ అయ్యి అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అవునండి, అది ధర్మం, నేచర్ ప్రిన్సిపల్, అది లా ఆఫ్ యూనివర్స్. సో అది ఉంటుంది కాబట్టి నేచర్ ఆ రోజు మనకు కనెక్ట్ అయింది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది మనకి. అంటే మన ఆలోచనలకు కూడా కదలిక ఉందా అని అంటే కదలిక ఉంది. అది ఏ రకంగా అయినా సరే మన దగ్గరకు వస్తుంది. అవునండి, మనం నమ్మితే అది కంటిగా ఉందో కనిపిస్తుంది అనేటువంటి దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్టు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నాను? సో ఇందాక మీరు చెప్పిన దానికి నేను రాసుకున్నాను సార్ నా స్క్రిప్టింగ్లో. బలహీనుడికి బలవంతుడు సపోర్ట్ చేస్తే బలవంతుడికి భగవంతుడు సపోర్ట్ చేస్తుంది. అంటే పక్షులు సార్ జనరల్గా సమ్మర్ టైంలో బలహీనలు అయిపోతాం, వాటర్ దొరకదు, అవన్నీ దొరకదు. సో చిన్న హెల్ప్ చేయండి, చిన్న హెల్ప్ చేస్తే ఇందాక మీరు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు కృతజ్ఞత చెప్పడానికి వెళ్తే పెద్ద ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. సో ఇది నిజంగా అద్భుతం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కృతజ్ఞత గురించి మనం చాలా చెప్తాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం యూనివర్స్ని ఎలా అడగాలి? ఇందాక మనం అన్నామండి, మనుషులు మోసం చేస్తారేమో కానీ యూనివర్స్ మోసం చెయ్యదు. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్ మీ మిరాకల్స్ స్టార్ట్ అయిపోతాయండి. అయితే యూనివర్స్కి మీరు ఎంత దూరంగా ఉంటారో యూనివర్స్ కూడా మీకు అంతే దూరంగా ఉంటారు. అయితే నేను లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే, మీ లైఫ్ నా దగ్గరికి వచ్చిన సార్ ఒకప్పుడు మేము రిచ్గా బతికాం సార్, కానీ ఈరోజు అంతా కోల్పోయామంటే మీ లైఫ్ మళ్ళీ రివర్స్ అవ్వాలంటే యూనివర్స్ కనెక్ట్ అవ్వాలండి. సో లెర్న్ టు ఆస్క్. ఎందుకంటే ఆస్క్ అనేది పదంలోని అద్భుతమైన ఎనర్జీ ఉందండి. ఎందుకంటే చాలామంది అడగరు. ఎందుకంటే ఒక నమ్మకం లేకపోవడం వల్ల అడగరు, ఈగో వల్ల అడగరు. అయితే ఆస్కింగ్ లోనే కింగ్ ఉందండి. మీరు కింగ్ అవ్వాలంటే ఆస్కింగ్ ఎలా అడగాలనేది నేను నేర్పిస్తుంటాను. అయితే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తానండి. సో ఏం చేయాలి? ఎప్పుడైతే మీరు యూనివర్స్ని అడుగుతారో మీ లైఫ్లో వైలెన్స్ పోతుంది. వైలెన్స్ పోవాలంటే సైలెన్స్లోకి వెళ్ళాలండి. సో లైఫ్లో సార్ ది బెస్ట్ టెక్నిక్. అవునండి. ఎందుకంటే ఇంట్లో గొడవండి, సార్ మా ఆవిడ తినేస్తుందండి, లేదా మా ఆయన తినేస్తున్నాడు, ఇలాంటి వైలెన్స్ మీ లైఫ్లో, మా అబ్బాయి సరిగ్గా సెటిల్ అవ్వలేదు, మా అబ్బాయికి ఇంక ఉద్యోగం రాలేదు, పెళ్ళి అవ్వలేదు, ఇలాంటి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, చదువుకున్న తర్వాత ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు, ఇలా రకరకాల ఏదో మైండ్లో డిస్టర్బెన్సెస్ అండి. సో ఈ సైలెన్స్లో ఎప్పుడైతే ఉంటారో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఎవరి మైండ్ కంటిన్యూగా థింక్ చేస్తుంటుంటుందో వాళ్ళ థర్డ్ ఐ గెట్స్ క్లోజ్డ్. అందుకే ఒక పుస్తకంలో ఉందండి, స్పిరిచువల్ బుక్లో నేను చదివాను. ఎప్పుడైతే మన మైండ్ కంటిన్యూగా ఆలోచిస్తుంటుంటే ఆత్మ కామ్గా అయిపోతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి, లోన ఆత్మ మాట్లాడుతుంటుంటుంది, ఆ లోన స్పిరిచువాలిటీ మాట్లాడుతుంటుంది. నువ్వు ఇది చేస్తున్నావు, లేదు ఇలా చేయి, గైడ్ చేస్తుంటుంది. ఇందాక మనం అనుకున్న నావిగేషన్ ఓపెన్ అవుతుందండి. నావిగేషన్, ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. మీరు అలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎస్ సార్. ఆత్మ మాట్లాడటం మనం ఎప్పుడైతే అంటే ఎలా చూస్తాము అని అంటే, అది ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళకి మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. మనకు ఆకలేసినప్పుడు లోపల నుంచి ఒక కాలింగ్ వాయిస్ వస్తూ ఉంటుందండి. అవును, బాడీలో కాలింగ్ వాయిస్ అంటే తినకపోతే మనం లెగలేము అనేటువంటి ఆలోచనని మనం క్రియేట్ చేసేటువంటి ఒక కాలింగ్ వాయిస్ వస్తూ ఉంటుంది. స్పిరిచువాలిటీలో ఉండేటువంటి బలం అదొకటే. ఎలానంటే లా ఆఫ్ అట్రాక్షన్ కనుక నమ్మితే ఏదైనా జరుగుతుందని చెప్పడానికి ఆహారంతోనే కనెక్ట్ చేసి చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లోపల మన వాయిస్ ఎప్పుడైతే పెరుగుతూ వస్తూ ఉంటుందో, ఆకలి వాయిస్, ఆటోమేటిక్గా మనం తినడానికి మన యాక్షన్ చేస్తామంటే తినేస్తాం కూడా జనరల్గా. అంటే లోపల డిజైర్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేచర్ దానికి తగ్గట్టే సాటిస్ఫై చేసేటువంటి ఇది మనకు డెఫినెట్గా ఇస్తూ ఉంటుంది. ఆహార రూపంలోనూ లేదంటే ఇంకొక దాని రూపంలోనూ డెఫినెట్గా మనకి అది సమకూర్చేస్తుందండి. మనకి ఏం కావాలో అది సమకూర్చేస్తుంది. అవునండి, అది నేచర్లో చుట్టుపక్కలే ఉంటూనే ఉంటుంది మనకి. అది సార్, ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల ఏదో ఒకటి మనకు మెసేజ్ ఇస్తూనే ఉంటుంది ఈ నేచర్ ద్వారా. సో ఆ విధంగా సార్, అంటే ఎప్పుడైతే అంటే ఇందాక మనం అనుకున్న ఆత్మ ఎప్పుడైతే మీరు ఆలోచించడం ఆపుతారో ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుందండి. ఆ విధంగా అప్పుడు
వైలెన్స్ పోతుంది, థర్డ్ ఐ గేట్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ టైంలో మీకు ఏంటంటే థర్డ్ ఐ చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ చక్ర యాక్టివేట్కి ఏమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతుంది. ఏం చేయాలి, ఎటుపక్క వెళ్ళాలి, లైఫ్లో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఏ కోర్స్ చేయాలి, లైఫ్లో ఏ బిజినెస్ చేయాలి, చాలా మందికి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి కూడా డౌట్ వస్తుంటుంది. సో నేనేం చేస్తానంటే మిమ్మల్ని సైలెన్స్లోకి తీసుకెళ్ళి ఎప్నటిజం చేసి ఒక సబ్లిమినల్ మెసేజ్ ఇస్తాను. అంటే నేను 9 days కోర్స్ నేర్పించేదంటే గైడెడ్ మెడిటేషన్ అండి. మెడిటేషన్ అంటే వాళ్ళు చేసుకోవడం, గైడెడ్ మెడిటేషన్ అంటే సమ్ కోచ్ ఆర్ మెంటార్ చెప్పడం అనమాట. ఇవి నేను చేయించడం వల్ల వాళ్ళు యాక్టివేట్ అవుతారు థర్డ్ ఐ చక్ర. అండ్ వెన్ మైండ్ ఈస్ కామ్, థర్డ్ ఐ గేట్స్ విల్ ఓపెన్. ఇందాక మనం డిస్టర్బెన్స్, ఎందుకంటే ఎంప్టీ వెదల్ మేక్స్ మోర్ నాయిస్. ఖాళీగా ఉన్న గిన్నె ఎక్కువ శబ్దం చేస్తుందండి. అందులో వాటర్ వేసాం అనుకోండి తక్కువ శబ్దం వస్తుంది. అంటే మనకి ఎప్పుడైతే నాలెడ్జ్, ఆ వాటర్ అంటే ఇందాక మనం గిన్నెలు ఎలా అయితే వాటర్ పోస్తామో ఇందులో నాలెడ్జ్ నింపుతామో అప్పుడు అది ప్రశాంతంగా ఉంటుందండి. అదే సో ఆ విధంగా అయితే సైలెన్స్ మైండ్లో చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. చక్రాస్లో ఉన్న ఎనర్జీ అన్బ్లాక్ అవుతుందండి. ఈ టైంలో మీకు ఎలా ఉంటుందంటే సడన్గా ఒక పర్సన్ గుర్తొచ్చింది, సడన్గా ఒక ఆపర్చునిటీ, ఇటు వెళ్ళు లోన ఒక పవర్, ఒక ఎనర్జీ మనల్ని అటుపక్కంగా గైడ్ చేస్తుంటుందండి. మనకు ఆపర్చునిటీస్ ఎక్స్పాండ్ అవుతాయి. దాని తర్వాత అప్పుడు మనం కనెక్టెడ్ టు ద యూనివర్స్. అవునండి, ఎగ్జాంపుల్ ఎనర్జీ ఫ్లో అనమాట. ఎస్, మనం ఏదైనా ఒక ఆలోచన మన మైండ్లోకి వచ్చింది అని అంటే దాని మీద మనం ఫోకస్ చేసి ఆలోచిస్తున్నాము అని అంటే దానికి తగ్గట్టే రిసోర్సెస్ మాత్రం ఆటోమేటిక్గా తిరిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనే చెప్తానండి, అంటే ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నాను, ఒక పెట్టుబడి పెట్టి ఏ విధంగా పెడితే బాగుంటుంది, ఒక 1000 రూపీస్ బిజినెస్ పెట్టాలి, లేదంటే ఒక 2000, లేదంటే 20,000, లేదా 50,000, లేదా 1 lakh. 1 lakh మన దగ్గర ఉంది, ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటాము. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే తెలియకుండా మన చుట్టూ ఒకటి లోన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, రిసోర్స్ అంటే ఆలోచనలు ఎక్స్పాండ్ అవుతాయి. మనం ఒక ఆలోచన పెట్టుకోవాలి కానీ, ఒక సీడ్ వేయాలి కానీ ఆటోమేటిక్గా నేచర్ ఆ సీడ్కి వాటర్ పోస్తే ఏ విధంగా అయితే నేచర్ సపోర్ట్ చేస్తూ ఉంటుందో ఆ చెట్టు ఎదగడానికి, అలాగే మన ఆలోచనలో ఒక సీడ్ కనుక మనం డెఫినెట్గా వేస్తే తెలియకుండానే, అంటే బిజినెస్ సీడ్ కనుక వేస్తే తెలియకుండానే లోన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళు కొంత సహకరిస్తారు, ఫ్రెండ్స్ కొంతమంది సహకరిస్తారు, కొంతమంది పార్ట్నర్స్గా చేద్దామని చెప్పేసి అంటారు. ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఆలోచన. అప్పుడు ఒక మనిషి తనని తాను బిజినెస్ మ్యాన్గా ప్రూవ్ చేసుకోవడానికి తన ఆలోచనని యాక్షన్లోకి తీసుకొచ్చి నిజం చేయడానికి, అంటే తన కళను నిజం చేయడానికి అవకాశం ఉండేలాగా నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మీరు చెప్పినటువంటి ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఎస్, ఎప్పుడైతే ఎనర్జీ అండి లా నుంచి వస్తుందో, అందుకే మనం అంటామంట కోడిగుడ్డు బయట నుంచి పగిలితే, బయట నుంచి పగలగొట్టారు అనుకోండి దాని లైఫ్ అయిపోతుంది. లా నుంచి పగిలింది అనుకోండి గుడ్డు, దానికి లైఫ్ వస్తుంది. ఎనర్జీ కూడా బయట నుంచి ఫ్లో కాదు, లా నుంచి ఫ్లో ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి లైఫ్ క్రియేట్ అవుతుంది అండి. ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్, నిజంగానే ది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే నేచర్ లా కూడా అదే, లోపల నుంచి ఎప్పుడైతే మనం బ్రేక్ చేసి బయటికి తీసుకొస్తామో అప్పుడు ఆటోమేటిక్గా నేచర్ ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది, సపోర్ట్ చేసుకుంటూ అప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ ఫ్లో అయిపోతుందండి మామూలుగా మనకి యాక్టివేషన్ లేకపోతే. ఇక్కడ ఎప్పుడైతే లాంచ్ చక్రస్ యాక్టివేట్ అవుతుందో ఇక్కడ ఎనర్జీ ఓపెన్ అవుతుందో అప్పుడు ఎనర్జీ యూనివర్స్ నుంచి ఎనర్జీ ఫ్లో దిగుతుంది. అమ్మ మూటతో, అమ్మ పెద్ద మూట అండి. ఈరోజు చాలా మంది అంటున్నారు, చాలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర. కృష్ణ గారు అని చెప్పేసి సార్ యాక్చువల్లీ ఎప్పటి నుంచి మన బ్యాచ్ లో ఉన్నారండి. చూడండి, ఐ లాస్ట్ హిస్ జాబ్ బిఫోర్ మన దగ్గరకు రాకుండా జాబ్ కోల్పోయారు. బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఫాలో అయ్యాను సార్. ఎగ్జాక్ట్ గా 71st డే అతను చూడండి ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని మరి చేశారు. అందరూ జాగ్రత్తగా చూడండి. 71వ రోజు 35 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో గ్రేట్ఫుల్ టు యూ సార్ అని చెప్పేసి. దాని తర్వాత రీసెంట్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రీసెంట్ 7th బ్యాచ్ అండి, నరేష్ సార్ గారు ఫ్రమ్ బెంగళూరు. సో ఇతనైతే ఐఎమ్ రిసీవింగ్ ఆల్మోస్ట్ 2.5 lakhs మనీ. థ్యాంక్ యూ గురువు గారు అని చెప్పేసి. అంటే అందరికి లాక్స్ లో వస్తుందండి, మామూలుగా లాక్స్. రీసెంట్ గానే మీ అందరికీ చెప్తున్నాను, వినండి. ఎప్పటి వరకు జరిగిన హైయెస్ట్ మేనిఫెస్టేషన్ 120 crores, 150 కోట్లు. అవునా? ఎగ్జాక్ట్లీ అండి. త్వరలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు హైయెస్ట్ మేనిఫెస్టేషన్ అయితే మనం చాలా మంది కామెంట్స్ పెట్టారు, సార్ మీ క్లాస్కి వస్తే కోట్లు వచ్చేస్తాయి, అన్ని కోట్లు ఎలా వస్తాయని. నేను రియల్ గా చెప్తున్నానండి, 120 కోట్లు వచ్చేలా నేను చేశాను. సో త్వరలో నేను ప్రూఫ్స్ తో సహా పెడతాను సార్. అది హైదరాబాద్ నుంచి నాగరాజు గారి పేరు కూడా చెప్తున్నాను త్వరలో, బట్ ప్రూఫ్స్ తో సహా నేను పెడతాను. అంటే డబ్బుని ఎక్కడున్నా ఇలా తెప్పించవచ్చండి. ఎందుకంటే మైండ్కి అంత పవర్ ఉంటుంది. కానీ మీరు మైండ్ని ఆ పవర్ని అన్లాక్ చేయగలిగితే చాలు.
సో అంత పవర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సార్. మీ మెంటర్, గైడ్, కోచ్ ప్రాసెస్ నుంచి వెళ్ళినటువంటి మనిషికి అంత పెద్ద రిజల్ట్ రావటం అనేది నిజంగా రియలీ గ్రేట్ థింగ్. మనం ఎక్కడో సినిమా బడ్జెట్కి సంబంధించినటువంటి ఇదే చూస్తూ ఉంటాం. 120 కోట్లు అంటే అసలు ఇది 120 కోట్లు అంటే రియలీ గ్రేట్ థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే సార్ నెక్స్ట్ ఇంకో స్టెప్ నెంబర్ 2, రైజింగ్ యువర్ వైబ్రేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మన యొక్క ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలంటే, మీరు ఎటువంటి లైఫ్, ఈరోజు ప్రపంచం మొత్తం మీద 711 కోట్లు, ఆల్మోస్ట్ 700 కోట్ల పైగా జనాభా ఉంటే 120 కోట్లకు పైగా వాళ్ళండి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళని చూసినప్పుడు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ గాడ్. ఒక్కసారి కృతజ్ఞత చెప్పండి. గాడ్, రోజు రాత్రి పడుకున్నప్పుడు నాకు మంచి ఇల్లు ఉంది. నేనేమంటానంటే, మీరు పడుకున్న బెడ్ కృతజ్ఞత చెప్పలేదు అనుకోండి, జర్నీలు వెళ్తాం కదా, ట్రావెల్ వెళ్ళినప్పుడు ఎక్కడో ట్రైన్లో 72వ బోగి వస్తుంది, అది కూడా బాత్రూమ్ దగ్గర. అక్కడ అంటే పడుకున్న బెడ్ కృతజ్ఞత చెప్పకపోతే ట్రావెల్లో కూడా మనకి ఎక్కడో అప్పర్ బెర్త్ ఇలాంటివి దొరుకుతుంటాయి. అయితే నేను కృతజ్ఞత ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా నేను 9 daysలో క్లియర్గా నేను లైవ్లో చేసి చూపిస్తాను. గ్రాటిట్యూడ్ మోడ్ సో తీసుకెళ్తే ఆటోమేటిక్గా మనం మేనిఫెస్టేషన్స్ పెరుగుతాయి. అయితే స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి, మనకి మేనిఫెస్టేషన్ పవర్ పడడానికి ఒక టెక్నిక్ ఉందండి. మనం ఏం చేయాలంటే, ప్రశాంతంగా మెడిటేషన్లో కూర్చోండి. పుష్ యువర్ ఆర్మ్స్, చూడండి, పుష్ యువర్ ఆర్మ్స్ అబౌవ్ షోల్డర్స్ అండ్ ఇలా అనాలండి. ఇలా అంటూ, సో నాలో ఎనర్జీ నేను పెంచుకుంటున్నాను, నాలో నెగిటివ్ వదిలేస్తున్నాను. చేస్తుంటే అహం బ్రహ్మాస్మి అవునండి. అంటే ఎక్కువగా తద్భవతి, మ్యాన్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్ అన్నట్టు ఎక్కువగా ఈ కరాటే ప్లేయర్స్ ఎక్కువ చేస్తుంటారండి. సో నేను హై ఎనర్జీ తీసుకుంటున్నాను అని వదిలేస్తున్నాను అని మీరు అనుకుంటే అండి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం వదిలేస్తున్నాను అనుకుంటే నిజంగా మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది అండ్ చక్రాస్ యాక్టివేషన్ కూడా జరుగుతుందండి. సో దాని తర్వాత సార్ అండ్ ఇంకా తీసుకుంటే ఆయన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడానికి మెయిన్ థింగ్ డాన్స్. మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమంది అన్వర్ గారు ఎరగొట్టేస్తారు. క్లాస్లోకి అటెండ్ అయినటువంటి వాళ్ళకి తెలుస్తుంది లోపల ఉన్న పొటెన్షియల్, ఇన్నర్ పొటెన్షియల్ ఎలా బయటకు వస్తుంది అని అంటే, అన్వర్ గారిది సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి బాగా తెలుసు. బాగా అండి. నేను మీకు చెప్తున్నానండి, 9 days క్లాసెస్కి రండి. డ్యాన్స్ రాని వాళ్ళకి కూడా అంటే ఫ్రీక్వెన్సీ, ఏ డ్యాన్స్ వేస్తే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఎందుకంటే కొంతమందిని చూసినప్పుడు అండి, ఇప్పుడు మైకేల్ జాక్సన్ అంటే డ్యాన్స్ పిచ్చిక్కిపోయారండి. ఇప్పటికీ ప్రపంచంలో మీరు షోలు చూడండి యూట్యూబ్లో, అసలు మైకేల్ జాక్సన్ అసలు మామూలు కాదు. అంటే డ్యాన్స్కి అంత పవర్ ఉంది. ఈరోజు మెగాస్టార్ గారు, చిరంజీవి గారు కూడా ఒక రేంజ్లో ఊపిపోయారంటే డ్యాన్స్ అండి. ఎందుకంటే డ్యాన్స్ చేయడం వల్ల సైంటిఫిక్ రీజన్ చెప్తాను, అందరూ జాగ్రత్తగా ఉండండి. డ్యాన్స్ చేయడం వల్ల సైంటిఫిక్ రీజన్ చెప్తాను. మన బాడీలో సెల్స్ ఉంటాయండి, కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే అందులో మూమెంటం వస్తుందో అప్పుడు ఆ సెల్ ఎనర్జీ పెరుగుతుందండి. ఎనర్జీ పెరిగితే ఎనర్జీ ప్లాంక్స్ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, E=hν. ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు నది వాటర్ తాగేవారు. ఎందుకు? నది వాటర్ ఫ్లో ఉండేది. ఫ్లో వాటర్కి ఎప్పుడు కూడా మూమెంట్ ఉంటుందండి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనంతా కూడా ఏమవుతుందంటే బాటిల్ వాటర్ తాగుతున్నాం. బాటిల్ వాటర్ ఎలా ఉంటుంది? స్టాగ్నెంట్, అందులో ఎనర్జీ ఫ్లో ఉండదు. ఒకప్పుడు నది వాటర్ తాగేవారు, అందుకే వాళ్ళు ఎక్కువ కాలం బతికేవారు. ఏ వాటర్ ఫ్లో ఉన్న వాటర్ తాగుతారో అది ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఇక్కడ కూడా మన సెల్స్ రెస్ట్లో ఉన్నప్పుడు లైక్ యువర్ వాటర్ బాటిల్, ఎప్పుడైతే మీరు డ్యాన్స్ చేస్తారో, మూమెంట్ చేస్తుంటారో అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే సెల్స్ లో మూమెంట్ వస్తుంది. మూమెంట్స్ క్రియేట్స్ ఎనర్జీ, ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్ పెరిగిపోయిందిగా. సో ఇంత సైన్స్ ఉందండి దీని వెనకాతల. రియల్లీ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ మీ అందరూ చెప్తున్నామండి, ఇక్కడ ఈ 9 days క్లాసెస్ లో ఎన్లైట్మెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తానండి. సో రియల్ ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు, అంటే టన్నులు ఆ సినిమాలో డైలాగ్ ఉంది కదండి, లోన్ ఎనర్జీ అలాగే ఉందని చెప్పేసి మీలోని ఎనర్జీని నేను అన్బ్లాక్ చేస్తాను. దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుంటాను, నేను అందరూ చెప్తానండి, మీ ఫ్యామిలీలో మీరు కానీ హ్యాపీగా ఉంటే మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారండి. ఎస్పెషల్లీ ఇన్కమ్ ఎర్నర్ కానీ అన్హ్యాపీగా ఉంటే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అన్హ్యాపీగానే ఉంటారు. సో దాని తర్వాత అండి అండ్ స్టెప్ నెంబర్ 3, హౌ టు సెట్ ఇంటెన్షన్స్. 3 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. స్క్రిప్ట్ ఇప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే, మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు లిమిట్లెస్గా రాసుకోండి, దానికి లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టకూడదు. దాని తర్వాత క్లారిటీ కావాలి. సినిమా డైరెక్టర్స్, మూవీ డైరెక్టర్స్ రాసుకున్నప్పుడు క్లారిటీ, ఈ కథకి ఎవరు హీరో, ఎవరు తల్లిగా ఉంటారో, అలాంటి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందండి మేనిఫెస్టేషన్ హిట్ కూడా అవుతుంది. లేకపోతే సినిమా ఫట్ అయిపోతుంది. క్లారిటీ ఉంటే బ్లాక్ బస్టర్ హిట్, లేకపోతే ఫట్ అండి. సో నేనేం చేస్తానంటే
వీటితో పాటు ఎమోషన్స్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. ఎందుకంటే ఎమోషన్ యాడ్ అయితేనే ప్రమోషన్ వస్తుంది. సో ఎమోషన్ లేనిది ప్రమోషన్ రాదు. ఎందుకంటే ఎమోషన్ లేని మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే ఉప్పు లేని కూర లాంటిది. మీరు ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ తిన్నా కూడా దెర్ ఇస్ నో యూస్. సో నేనేం చేస్తానంటే ఎంత ఉప్పు వేయాలో కూడా చెప్తాను. అంటే ఎలాంటి ఎమోషన్ ఫ్రీక్వెన్సీ. సో ఈ విధంగా కానీ చేస్తే అండి, అండ్ స్క్రిప్ట్ లిమిట్లెస్లీ చేయాలి కంపల్సరీగా. సో నేను స్క్రిప్టింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుందండి. స్క్రిప్టింగ్ ఏ టైంలో చేయాలి అనేది నేను డైరెక్ట్గా వాళ్ళ చేతి ప్రాక్టీస్ చేయిస్తాను. సో దాంట్లో వాళ్ళకి చాలామంది సార్ ఎక్కువ రాసేసుకోవచ్చా, స్క్రిప్టింగ్ 100 కోట్లు రాసి వచ్చా, 1000 కోట్లు రాసి వచ్చా సార్, నాకు మరి ఎంత వస్తుంది, ఒకటే జాబ్ ఇన్కమ్, మరి ఎక్కువ డబ్బు ఎలా వచ్చేస్తుంది, ఇలాంటి డౌట్లు ఈ స్క్రిప్టింగ్లో నేను తీసేస్తానండి. సో ఎందుకంటే క్లారిటీ గివ్స్ మోర్ మేనిఫెస్టేషన్. లెట్ యువర్ థాట్స్ ఫ్లో అవుతూనే ఉంటాయంటే. మనిషి ఎలా అంటే ఆశజీవి లాంటిదండి. 1,00,000 వచ్చినప్పుడు 2 లక్షలు కావాలనిపిస్తుంది, తర్వాత 5 లక్షలు అనిపిస్తుంది. అందుకే నేను చదువుకున్న పుస్తకాలు ఏముంటుందంటే డబ్బు అనేది ఎడారులు ఎండమావ లాంటిది. వెళ్తున్న కొద్ది ఇంకోటి కావాలి, ఇంకోటి కనిపిస్తుంది ఎండమావ. అక్కడికి పరిగెడతాం ఎండమావ ఉందని, అక్కడ చూస్తే ఇంకో ఎండమావ కనిపిస్తుంది. సో లైఫ్లో ఎలా ఉంటుందంటే మనకు బైక్ వస్తే చాలే అని అనిపిస్తుంది అండి. ఆ తర్వాత బైక్ ఉంది కారు, ఆ తర్వాత మళ్ళీ లగ్జరీ కారు, దాని తర్వాత ఎలా ఉంటుందంటే లైఫ్ ఇంకా కావాలనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కూడా అంతకు మించి కావాలనిపిస్తూనే ఉంటుంది. అది కావాలంటే డబ్బు కావాలండి. దానికి స్క్రిప్ట్ మనం రెడీ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా స్క్రిప్ట్ విత్ క్లారిటీ ఎలా రాసుకోవాలనేది నేను నేర్పిస్తానండి. ఇది చాలామందికి కావాల్సినటువంటి టాపిక్ అన్న. అంటే మనకి ఏం కావాలనేది మనం రాసుకొని ఒక్కొక్క మేనిఫెస్టేషన్ డిక్లేర్ చేయాలి. అంటే నేను ఇది అవ్వబోతున్నాను అనేటువంటి విషయాన్ని ఆటోమేటిక్గా ఆ క్లారిటీ అండ్ డీటెయిల్స్ ఆ స్క్రిప్ట్లో కనుక డెఫినెట్గా ఇస్తే దాని తగ్గట్టే మన బాడీ కానీ మైండ్ కానివ్వండి అటు ఆ ప్లాసిబో ఎఫెక్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. బాగా సార్, నేను ఎవరైతే కన్ఫ్యూజింగ్ ఉన్నారో నా దగ్గరికి రండి, నేను ఫుల్ క్లారిటీ తీసుకొస్తాను. బికాస్ క్లారిటీ ఇస్ మోర్ పవర్ అండి. ఎందుకంటే మన చేతిలో ఒక స్పోర్ట్స్ కార్ ఉందండి, కానీ ఎదురుగా రోడ్డు క్లారిటీ లేదనుకున్నావు అంటే వర్షం పడుతుంది, వైపర్స్ పని చేయట్లేదు, అప్పుడు ముందుకు వెళ్ళగలమా? వెళ్ళాం. ఎప్పుడైతే రోడ్డు క్లారిటీ కనిపిస్తే అప్పుడు స్పోర్ట్స్ కార్లో దూసుకెళ్ళిపోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి క్లాస్ అండి 8th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పటివరకు చాలా మిరాకిల్స్ జరిగాయి. కొంతమందికి అయితే 9 days సెషన్స్లోనే మిరాకిల్స్ జరిగిపోతున్నాయి. అయితే ఈసారి ఇంకా పవర్ఫుల్ ఎనర్జీ అండి. కొన్ని హై ఫ్రీక్వెన్సీ సాంగ్స్ కూడా యాడ్ చేశాను. అయితే ఎందుకంటే బ్యాచ్ 1 వాళ్ళు బ్యాచ్ 7 సార్ ఇంత మార్చేసారు సబ్జెక్ట్ అని అంటున్నారు. బికాస్ నేను కంటిన్యూ అప్డేట్ అవుతానండి. మీ లైఫ్లో ఏ ప్రాబ్లం, ఇంట్లో ఏ సమస్య ఉన్నా, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వన్ సొల్యూషన్. రేపు March 25th జరగబోయే 9 days ఆన్లైన్ సెషన్ అండి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ అటెండ్ అవ్వండి జూమ్లో. సో ఈ 9 days క్లాసెస్లో మీకు ఎలా చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీక్వెన్సీ ఎలా, మీలో తెలియని ఒక హ్యాపీ పర్సన్ని చాలామంది అడుగుతారు, హ్యాపీలో వై ఉంటుంది, HAPPY, నేను ఎందుకు హ్యాపీగా ఉండాలని చెప్తారు. నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను ఎందుకు మీరు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. అయితే సింపుల్గా చెప్తున్నానండి, లైఫ్లో ఈ రేపు 25వ తారీఖు మీ డైరీలో రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న ఆ డేట్ ఇప్పటికీ గుర్తుందండి. 2+5 7. ఎస్, 2+5 7. ఈరోజు 25. దీనికి ఒక స్పెషల్ ఇది కూడా ఉంది, 2+5. ఆ రోజు మీరు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకు 7 చక్రాస్ ఉంటాయి, అండ్ 7 కొండలు అంటే పెళ్ళైన తర్వాత 7 అడుగులు నడుస్తారు. అండ్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. మనకి రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి. యూనివర్సల్ 7 అనేది చాలా హై పవర్ఫుల్ నెంబర్. సో 7వ తారీఖు మీరు అటెండ్ అవ్వండి. మీరు మీ లైఫ్లో మామూలుగా కాదు 7 తరాలు లైఫ్లో సెట్. మన సౌండ్ మన సక్సెస్ ఎప్పుడు ఎలా ఉండాలంటే సార్ 25వ తారీఖు రేపు 25 March 25. ఎందుకంటే పిల్లల స్కూల్స్ అన్నీ అయిపోతాయండి. హ్యాపీగా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా హ్యాపీగా అటెండ్ అవ్వండి. మీకు లైఫ్లో హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం అండి, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. నేను మళ్ళీ చెప్తున్నాను, సమస్యని చాలా ఈజీగా కరివేపాకు తీసినంత, ఎలాగండి కరివేపాకు తీసినంత ఈజీగా బయటని పడేయవచ్చు. సార్ ఇంత సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి అనేది నేనే మీకు చెప్పిస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రాక ముందు మీరు ఒక పర్సన్, వచ్చిన తర్వాత వెర్షన్ 2.0 నేను చూపిస్తానండి లా ఆఫ్ అట్రాక్షన్. ఫెంటాస్టిక్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. మీ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడే ఎన్రోల్ చేసుకోవాలన్నంత ఇదిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్
మార్చ్ 25th క్లాస్కి అంటే బ్యాచ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.